ఇల్లంతా సందడిగా మారిన శివ పూరీల పెళ్ళి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 7:30 రివ్యూలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం. ఇక భూమి, గగన్ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు అసలైన రొమాంటిక్ సీన్స్ మొదలవబోతున్నాయి స్టోరీలో. ఇక భూమి, గగన్ చాలా సంతోషంగా ఆ నైట్ గడిచిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ భూమి దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెడుతూ ఇక పెళ్ళి కర్డ్ అక్కడ పెట్టి వెళ్తుంది. అక్కడే గగన్ కూడా వచ్చి భూమితో ఇలా అంటూ ఉంటాడు, మీరు మగపెళ్ళివారు, మీరేది చెప్తే మేము అది చేస్తామండి అని చిలిపిగా ఆట పట్టిస్తూ ఉంటాడు భూమిని. అదే, మేము మగపెళ్ళి వారం కదా, హద్దుల మీది ప్రవర్తించకూడదు అని చిలిపిగా అంటూ ఉంటుంది భూమి. సరే మేడం, మేమేమి హద్దులు మీరంలే అని అంటూ ఉంటాడు గగన్. అంటూ తన నడుముని గిల్లబోతూ ఉండగా, ఇప్పుడే చెప్పాను కదా హద్దులు మీరొద్దని అని అంటూ ఉండగా, ఓకే అండి అని నవ్వుతూ అలా చిలిపిగా అంటూ ఉంటాడు. ఇక భూమి అక్కడి నుంచి చెయ్యి ఊపుతో వెళ్ళిపోతూ ఉంటుంది. వైపు ముత్తైదులంతా పసుపు కొట్టడానికి తయారు చేస్తూ ఉంటారు. అంటే మొదటగా పసుపు దంచడం కాబట్టి పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటారు. శారద అక్కడికి వచ్చిన ముత్తైదులతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు పూరి చాలా సంతోషంగా రెడీ అవుతూ అద్దంలో చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, శివాని పెళ్లి చేసుకోవడం ఒక కలలా ఉంది నాకు. శివ చాలా మంచివాడు. మా అన్నయ్య తర్వాత నా జీవితంలో వచ్చే ఒక అబ్బాయిని ఇంత తొందరగా ఇంత మంచివాడిని సెలెక్ట్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది అన్నయ్య ఇచ్చిన వరం నాకు. అన్నయ్యే కాన శివాని ఇంటికి తీసుకురాకపోతే ఎవరిని చేసుకునేదానిను. నా అదృష్టం. ఎప్పటికైనా నా అన్న వదినలే నన్ను బాగా చూసుకుంటారు అని మురిసిపోతూ ఉంటుంది. భూమి, ఏమమ్మా కొత్త పెళ్లి కూతురా, అద్దంలో చూసి మురిసిపోతూ ఉన్నావు? సిగ్గు అందం కాస్త దాచి మా తమ్మునికి ఇవ్వమ్మా అని అంటూ ఉండగా, వదిన ఏంటా మాటలు అంటుంది పూరి. చాలా అందంగా ఉన్నావు పూరి అని భూమి పొగుడుతూ ఉంటుంది. మా తమ్ముని మాత్రం బాగా చూసుకోవాలి అని అంటూ ఉండగా, అంతలో గగన్ కూడా అక్కడికి వస్తాడు. ఇక దూరం నుంచి చూస్తూ ఈ కన్వర్జేషన్ని మురిసిపోతూ ఉంటాడు. నా చిట్టి చెల్లి, నా బంగారు తల్లి అప్పుడే పెళ్ళికి ఎదిగిపోయిందా అని తన తలను చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇకపై నా పూరి పెద్దదైపోయింది భూమి. ఇప్పటిలా నేను హఠ పట్టించలేను కదా, మునపటిలా నీ కోతి పనుల్ని ఇంకా బరాయించలేను కదా. పూరి, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు నువ్వు నేను ఎంత కొట్టుకున్నా, ఒక్కరోజు నీకు జ్వరం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేకపోయేవాడిని. రోజు ఆడుకునే నువ్వు ఒకేసారి అమ్మ వల్లో పడుకునేసరికి నా ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోయేది. ఒక్కరోజు జ్వరం వస్తే తట్టుకోలేను నేను. పూరికి పెళ్ళైతే ఎలా తట్టుకుంటాను భూమి అని భూమితో అంటాడు. పూరి అన్నయ్య అని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి భూమి ఇలా అంటూ ఉంటుంది, అబ్బో ఏదో మా తమ్ముడు మంచివాడు కానట్టు, మిమ్మల్ని కలవనీయనట్టు ఎందుకు అలా ఏడుస్తున్నారు? చెల్లి పెళ్ళికి ముందెలా ఉందో పెళ్ళి తర్వాత కూడా మీతో అంతే సంతోషంగా ఉంటుంది అని గగన్కి సర్ది చెప్తూ ఉంటుంది. అవును భూమి, శివ చాలా మంచివాడు. ఇంతవరకు నేను అడిగిందల్లా శివ కాదనలేదు, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఇక నాకు శివ లాంటి మంచి మనిషి బావమరిదిగా దొరికినందుకు
చాలా సంతోషపడుతున్నాను అని అంటూ ఉంటాడు గగన్. మరోవైపు ఇక శివ రూమ్లో కూర్చొని బిందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బిందు, నిన్ను ఇష్టపడి ఈ ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నాను. అసలు నేను ఆ రోజు పూరిని ఇష్టపడుతున్నాను అని చెప్పకపోవడమే మంచిదై ఉండాలి. నువ్వు ఆ రోజు పూరికి అలా చెప్పి ఉండకూడదు బిందు. నేను చెప్పిన చిన్న మాట ఇప్పుడు ఇంతమంది ఆనందాలకు కారణమైంది. కానీ అందులో నా ఆనందం లేదు. నా ఆనందం నువ్వే బిందు అంటూ ఏడుస్తూ ఉంటాడు శివ. వాళ్ళ పసుపు దంచే కార్యక్రమం మొదలైంది బిందు. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి. మనసులో నిన్ను పెట్టుకొని పూరి మెల్లో ఎలా తాళి కట్టాలి అని ఏడుస్తూ ఉంటాడు శివ. ఈ విషయం అక్కకు చెప్దామని ట్రై చేసినా అక్క మొన్న వినలేదు. ఎంగేజ్మెంట్ రోజు ఎంత ట్రై చేసినా అక్క వినలేదు. రోజు చెప్పాలి అన్న భయం వేస్తుంది. ఎందుకంటే పై నమ్మకం పెట్టుకున్న గగన్ బావ, భూమి అక్క, పూరి, శారద అత్తయ్య వీళ్ళందరినీ మోసం చేస్తున్నా అన్న బాధ ఇంకా నిజం చెప్పనివ్వట్లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు బిందు కూడా, శివ, గాఢంగా ప్రేమించుకున్నాం, మన ప్రేమని గెలిపించుకోలేకపోతున్నాం. నువ్వు మాత్రం సంతోషంగా పెళ్లి చేసుకో. ప్రేమ ఒకవైపే ఉంటుంది, మరోవైపు ఉండదు అనడానికి నువ్వే సాక్ష్యం. నన్ను ఈ నరకయాతనలో పడేసి నువ్వు సంతోషంగా ఆ పూరిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, చేసుకో. ఏమైపోయినా నీకు పర్వాలేదు శివ. నా కోసం కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేవు కదా. నా గురించి ఆలోచించేవాడివి, నిజం చెప్పి నా దగ్గరికి వచ్చేవాడివి శివ. బిందు, శివ అంటే ఒకటే అన్నావు. మన ఇద్దరి ప్రేమ నిజాయితీగా ఉంది అన్నావు. ఎప్పటికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాము అన్నావు. ఒక్కసారి వద్దు అన్నాను. అంత మాత్రానికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుంటున్నావు కదా. వెళ్ళు శివ, వెళ్ళు అని ఏడుస్తూ ఉంటుంది బిందు. ఇక మరోవైపు పసుపు దంచే కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇక ముత్తైదులంతా, అమ్మ శారద, నువ్వు వచ్చి మంచి మనసుతో పసుపు దంచమ్మ మొదటగా అనగా, నేను రాను, నా కోడలు వస్తుంది. నా కోడలిచే ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అక్కడ సుఖ సంతోషాలు కూడా ఉంటాయి శారద అనడంతో భూమి వచ్చి పసుపు దంచుతుంది. తనతో పాటు గగన్ కూడా ఉంటాడు. ఇక శారద మరోవైపు ఇక పూరి అంతా కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక గగన్ మాత్రం భూమి దగ్గరికి వచ్చి వాటేసుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన చెంపను భూమి చెంపపై వాలిస్తూ ఇక చాలా రొమాంటిక్గా పసుపు దంచుతూ ఉంటాడు. ఇక సాంగ్ ప్లే అవుతూ ఉండగా అంతా ఆనందంగా డ్యాన్స్ వేస్తూ శారద, తనతో పాటు కృష్ణప్రసాద్ కూడా ఉండి పసుపు దంచుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఇక గగన్, భూమి, శారద, కృష్ణప్రసాద్ ఈ 2 జంటలు పసుపు దంచుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. తీరా చూస్తే కృష్ణప్రసాద్ ఉండడు. ఇక అలా శారద మనసు సముదాయించుకొని పసుపు దంచుతూ ఉంటుంది. మరోవైపు అపూర్వ గోరింటాకు సంభాషణ ఇలా ఉంటుంది. గోరింటాకు పిన్ని, ఆ ఇంట్లో సంతోషాలు నెలకొనడం నాకెందుకో నచ్చట్లేదు పిన్ని. వాడు సంతోషంగా ఉంటే అస్సలు నేను ఓర్చుకోలేకపోతున్నాను పిన్ని. ఎలాగైనా ఆ సంతోషాన్ని ఆపాలి, ఆ ఇంట్లో స్విచ్ పెట్టాల్సిందే అని అనుకుంటూ ఉండగా వెంటనే గోరింటాకు ఇలా అంటుంది. ఏంటమ్మాయి, నువ్వు ఆనందాన్ని కూడా చూస్తావా? ఎలాగో చిచ్చు పెట్టాలి అంటున్నావు కదా, ఎలా ప్లాన్ చేస్తున్నావో చెప్పమ్మాయి అని అనగా, అదే ఆలోచిస్తున్నాను పిన్ని, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని
అని అనుకుంటూ, నువ్వు మాత్రం డైరెక్ట్‌గా వెళ్ళకు అమ్మాయి. ఎందుకంటే మొన్నటిదాకా జరిగిన విషయాలు నువ్వు చూసావు కదా! ఎలా జరిగాయో. ఇప్పుడు కానీ నువ్వు డైరెక్ట్‌గా మంచితనంతో నటించుకుంటూ వెళ్ళావనుకో, ఖచ్చితంగా ఆ భూమి లేదా గగన్ నిన్ను కుట్రతోనే వచ్చావని కనిపెడతారమ్మాయి. నీకు ఆ విషయం తెలుసు కదా! అని అంటూ ఉండగా, తెలుసు పిన్ని. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏ వైపు నుంచి నరుక్కుంటూ వస్తే ఆ పూల తోటంతా నాశనం అవుతుందని ఆలోచిస్తున్నాను అని అంటూ ఐడియా వచ్చింది పిన్ని. ఇన్స్‌పెక్టర్ సూర్య దగ్గర నుంచి వస్తాను. ఇన్స్‌పెక్టర్ సూర్యకి ఏదో ఒక ప్లాన్ చెప్పి ఆ ఇంట్లో సంతోషాలను ఆపుతాను. లేదా మరో ఐడియా కూడా ఉంది పిన్ని. ఈ బిందు అసలు నువ్వు లవ్ చేసింది ఎవరినో తెలుసుకుంటాను పిన్ని. ఎందుకో నాకు ఆ పోరి పెళ్లి చేసుకునే ఆ శివ ఏమో అని డౌట్ వస్తుంది పిన్ని. అనగా గోరింటాకు ఒకేసారి షాక్ అవుతుంది. ఏంటమ్మాయి నువ్వు చెప్పింది? ఆడెవడో శివ గారిని మీ బిందు లవ్ చేయడం ఏంటి? అనగా పిన్ని ఎన్నో నేను గమనించాను. ఇంకో విషయం చెప్పాలంటే ఈ బిందు, పూరి, శివ కూడా ఒకే కాలేజీలో చదువుతున్నారు. మరియు బిందుకి పూరికి కూడా పడదు. నాకెందుకో డౌట్ వస్తుంది పిన్ని. కనుక్కుంటాను. అసలు విషయం ఏందో తెలుసుకుంటాను. అదే కానీ నిజమయిందో ఇక ఇటు అటు గగన్ జుట్టు, ఇటు కేపీ జుట్టు 2 పట్టుకుంటాను పిన్ని అంటూ ఉంటుంది అపూర్వ. శభాష్ అమ్మాయి! చాలా బాగా ప్లాన్ చేశావు. ఇక ఆ పని ఏంటో మొదలుపెట్టు అని రివ్యూ అంతటితో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.